పాలైతే కాయనే తోడు కోసం అయితే తీసుకుంటాను. తోడు అంటే పెరుగు. నేనైతే చేప తీద్దాం. చక్కెర చాపత్తి అయితే వేసిన. ఈ గిన్నె కర్రెగా కావడానికి కారణం నేనే. మా అమ్మ మొన్న కోడిగుడ్లు తెచ్చింది కదా, 10 కోడిగుడ్లు. ఆ కోడిగుడ్లు గిన్నె దోమలు ఎందుకు అని ఇదే చాయ్ గిన్నెలో కోడిగుడ్లు ఉడకబెట్టే వరకు ఈ లోపల గిన్నె మొత్తం కర్రగా అయింది. ఇప్పుడు చాయ్లకైతే ఏదైనా ఒకటి దాన కావాలి కదా. ఇదైతే రాత్రి వేసిన ఉప్మా, ఇది కొంచెం అయితే ఉన్నది. నాకైతే చాయ్లకు ఉప్మా తింటే అంటే 2 కాంబినేషన్ మస్తు అనిపిస్తుంది. ఇదైతే కానిద్దాం. చాయ్ కాగానే ఈ ఉప్మా తింటా, మొహం కడుక్కొచ్చుకునే వరకు ఈ ఛాయ్ మసులుతుంది. ఛాయను ఉప్మా తింటే అయిపోతుంది. నీ మొహం కడుక్కొచ్చుకునే లోపైతే అన్నం అయితే అయ్యింది. ఎందుకంటే బ్రష్ వేసుకొని మొహం కడుక్కొని వచ్చే లోపైతే అన్నం అయితే అవుతుంది. ఛాయ్ కూడా అవుతుంది. అప్పుడైతే మస్తు కోపం ఉండేది ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయకముందుకైతే. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కంచెలు కొంచెం వీడియోస్ కోసమైనా కూడా కావాలని పని చేస్తానా. అప్పుడైతే మరీ ముద్దుదానిలాగా అయితే పని అయిపోయేది. ఇప్పుడు ఛాయ్ అయితే అయింది. మసలని మంచిగా మసులితే మంచిగా ఉంటుంది. అన్నం సిమ్లో పెడితే అయిపోతుంది. అన్నం అయినట్టే. కొంచెం గంజి ఉన్నప్పుడే కొంచెం సిమ్లో పెడితే అదే ఉమ్మగులుకుంటుంది. ఛాయ్ అయితే పోసుకుంటా. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే మీ పాషిపోయిన ఉప్మా అంటే మంచి ఛాయ్. ఇది నైట్ ఉప్మా. ఇది కూడా నేనే చేసిన. బాయ్.